ఎంతో యమ్మీగా ఎంతో సాఫ్ట్‌గా ఉండేటువంటి పెరుగు వడ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ మినపగుళ్ళుని 8 అవర్స్ పాటు సోక్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాం. తర్వాత పెరుగులో మిక్స్ చేయడానికి వీలుగా తాలింపు రెడీ చేసుకున్నాను. పెరుగు హాఫ్ లీటర్ తీసుకున్నానండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫోర్క్ సహాయంతో మంచిగా మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకున్నాము. మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాము. ఏదైతే పోపు చేసుకున్నామో ఆ పోపుని దీంట్లో యాడ్ చేసేసుకున్నామండి. పోపు కోసం నేను టీ స్పూన్ ఆయిల్, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేపించుకున్నాను. ఇక్కడ ఈ బౌల్లో నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. అది ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను. మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదండి మినపప్పుని. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా కాగిన నూనెలో మనం ఈ విధంగా చిన్న చిన్న వడల షేప్ లో చేసుకుని రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కింద ఫ్లేమ్ మాత్రం చాలా లోగా ఉంచుకోవాలండి. అంటే వేసే ముందు మనము బాగా వేడి చేసుకుంటాము. ఇంకా వడలు వేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి. అప్పుడు లోపల నుంచి మంచిగా కాలుతుంది అనమాట, చాలా బాగా. ఇంకా పక్కన నేను వాటర్ లో సాల్ట్ మిక్స్ చేసింది పెట్టుకున్నాను, కనిపిస్తుంది కదండి. ఇలా వేగిన వాటిని మనం దాంట్లో వేసేసుకుంటాం అనమాట. అప్పుడు కొద్దిగా మనకి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, ఒకవేళ మీరు చేయకపోతే ఇట్లా. ఇంకా రెండో వాయి కూడా నేను వేసేస్తున్నాను. ఈ వాయి వేగే లోపు ఫస్ట్ వాయి ఏదైతే ఉందో మనం వాటర్ లో వేసుకున్నామో అది పర్ఫెక్ట్ గా సాఫ్ట్ అయి ఉంటుంది. కోడ్ కూడా మనం తాలింపు చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. ఇంక ఇది ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి మనం ఫ్లిప్ చేసేసుకున్నాము. అక్కడేమో మనం ఫస్ట్ వాయి వేసిన వడలు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మనము పోపు కలుపుకున్నటువంటి పెరుగులో దానికి పట్టిన వాటర్ అంతటిని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకుంటాము. అట్లా మీరు ఎన్ని వాయిలు అయితే అన్ని చక్కగా ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సెకండ్ వాయి కూడా రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ వాటర్లో వేసేసుకుని 3 నిమిషాల పాటు సోక్ అయిన తర్వాత కర్డ్ మిశ్రమంలో వేసేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందో చెప్పలేను. ముఖ్యంగా వేసవికాలం పర్ఫెక్ట్ డిష్ అండి. రుచికి రుచి ఉంటుంది, మనకి చల్లగా ఉంటుంది అనమాట. ఇది తింటున్నప్పుడు అసలు కడుపు హెవీగా అనిపించదు. బయట ఎండలకి ఇది తింటూ ఉంటే చల్లగా హాయిగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.